అక్కడ ఉన్నటువంటి యువతకు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎలాంటి ఉపాధి లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా ఆ దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి వారి యొక్క సొంత లాభాల కోసం ఆ దేశాన్ని, ఆర్థిక వ్యవస్థను కుప్పగూలేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి యువతను పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి పరిపాలన ఉన్నటువంటి అధికారులే వారు డబ్బు సంపాదించుకుంటూ రాజకీయ నాయకులుగా ఎదుగుతూ వారి యొక్క కుటుంబ సభ్యుల్ని ఇతర దేశాల్లో పెంచుతూ వారి యొక్క డబ్బును ఇతర స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ నేపాల్ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తూ ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా, వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకుండా చేస్తున్నారు. వారు ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక ఇతర దేశాలకు వలసలు పోయి, కూలీలుగా పోయి అక్కడ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి మీద ఆ దేశ ప్రజలు, ఆ దేశ యువత ఈ జెన్జీ ఉద్యమం చేపట్టి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని అయితే చేపట్టింది. ఇది పసిగట్టినటువంటి ప్రభుత్వము ఈ జెన్జీ ఉద్యమాన్ని అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని, ఆర్మీ బలగాల్ని దించి నిరసనకారుల పైన దాడులు చేపించేటువంటి ప్రయత్నం చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇదే అనుకూలంగా చేసుకొని ఆ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటు వ్యవస్థను ధ్వంసం చేయడం జరిగింది.